వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. యాక్చువల్గా మేము బెంగళూరులో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్ళాము. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి, ఎంత కాస్ట్ అనేది చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అదేవిధంగా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరైతే వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుంది. ఈ బార్బిక్యూ వచ్చేసి బెంగళూరులోని కళ్యాణ్ నగర్లో ఉంటుంది. సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరీ అంత బాగానైతే చెప్పలేనులే కానీ ఓకే, బయట అవుట్ సైడ్ ట్రై చేసేదానికన్నా ఇక్కడ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. మేమైతే ఇయర్లీ 2 times అయితే వెళ్తాము. డెఫినెట్గా ఏదో అక్కడికి వెళ్ళేసి తిందాం చేద్దాం అనుకుంటాం కానీ అస్సలకి తినలేము. చాలామంది చెప్తూ ఉంటారు కదా, డైలీ బేసిస్ మీద మనం ఎంతైతే తీసుకుంటామో అంతటికి మన స్టమక్ అనేది అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. అదే విషయమే జరుగుతుంది. అక్కడ పోయి ఏదో తినేద్దాం అనేసి ఏదో చేసేద్దాం అనుకుంటాం కానీ ఏమీ తినలేము. మనం డైలీ ఎంతైతే తీసుకుంటామో అంతే తీసుకోగలుగుతాము. అక్కడికి స్టమక్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మసాలా కాన్ అయితే సర్వ్ చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ మాకు ఆలు టిక్కా తీసుకొచ్చి పెట్టారు. ఇదిగోండి, ఇది ఆలు టిక్కా. ఆలు టిక్కా కూడా చాలా బాగుంది. మా హస్బెండ్ ఉండి ఆలు టిక్కా తినొద్దు, వాళ్ళు ఒక మంచి ఐడియాతో అయితే పెట్టేస్తారు. ఆలు మనకు స్టమక్ అనేది ఫిల్ అయిన సెన్సేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఫుడ్ అనేది కన్సూమ్ చేయడం తగ్గించేస్తాం కదా, అందుకోసం అనేసి తీసుకొస్తారు అని చెప్పారు. బట్ నాకేంటంటే ఇలా బార్బిక్యూ వెళ్ళామంటే అన్ని ఫుడ్ టేస్ట్ చేయాలి, ఒక్కటే అయితే చూడకూడదు అని చెప్పేసి నా ఫీలింగ్. మా హస్బెండ్ మాత్రం ఓన్లీ చికెను, నాన్ వెజ్, రోస్ట్ ఐటమ్స్, ఇలా గ్రిల్స్ ఇవి మాత్రమే తీసుకోవాలి అంటారు. మా హస్బెండ్ ఓన్లీ తీసుకునేది ప్రాన్స్ అండ్ మటన్, ఫిష్ ఇవి మాత్రమే తీసుకుంటారు. మిగతా ఏవి తీసుకోరు. వీటితోనే స్టమక్ ఫిల్ అయిపోయిన తర్వాత మిగతా ఫైనల్లో కొద్ది స్వీట్ ఐస్ క్రీమ్స్ తీసుకుంటారు. నేను ఏదేదో అన్నీ ట్రై చేస్తూ ఉంటే, ఎందుకు ఇవల్ల తింటావు, అన్ని వేస్టేజ్ తింటావు నువ్వు, ఓన్లీ గ్రిల్ మాత్రమే ట్రై చేయాలి, ఓన్లీ ప్రాన్స్, ఫిష్ ఇవి మాత్రమే ట్రై చేయాలి అనేసి అయితే చెప్తారు. మేము ఎప్పుడు బార్బిక్యూ వెళ్ళినా కానీ వాళ్ళైతే ప్రాన్స్ తీసుకురావడానికి విసుక్కుంటుంటారు. అంత ఇదిగా ఆర్డర్ చేసేస్తారు. ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ సలాడ్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ ఓవరాల్గా అయితే నేను కవర్ చేయలేదు. మేము ఏమైతే తీసుకున్నాం అనేది అయితే చూపించేస్తాను. మా పిల్లలు ఏదో తింటారు, ఆరాట పడతారు కానీ ఏదైతే తినరు. ఫైనల్గా వాళ్ళు తినేది మాత్రం స్వీట్స్, ఐస్ క్రీమ్స్ మాత్రమే. ఆయన ఏదో చెప్తుంటారులే అని చెప్పేసి నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మటన్, నాన్స్ అండ్ స్మాల్ ప్రాన్స్, ఫిష్ అన్నీ అయితే ట్రై చేసాము. అదేవిధంగా ఇక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా ట్రై చేశాను. బట్ ఓకే అనిపించింది. మరి అంత ఎక్సలెంట్గా అయితే ఏం లేదు. మళ్ళీ ఇక్కడ మనం వచ్చేసి క్విల్ బర్డ్ కానీ, ర్యాబిట్ కానీ ఇలాంటివి ఏమైనా కానీ మనము టేస్ట్ చూడాలి అనుకుంటే మనం పోయి ఆర్డర్ ఇస్తే అప్పటికప్పుడైతే చేసిస్తారు. మా హస్బెండ్ అయితే డెఫినెట్గా ట్రై చేస్తారు పోయి ఆర్డర్ చేయించుకొని. అవైతే ఫుడ్ అయితే 100 items పైకి అయితే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం బయటతో పోలిస్తే ఓకే అని చెప్పొచ్చు. ఇక్కడ కాస్ట్ కూడా రీజనబుల్, 1000 rupees అంతే. ఇంకా పిల్లలకైతే అమౌంట్ ఏం లేదు ఎక్స్ట్రా. ఇక్కడ 1000 rupeesకి ఏమొస్తుంది చెప్పండి. మనం బయటకు వెళ్ళి రెస్టారెంట్లో కూర్చున్నామంటే 1000 rupeesకి ఒక 10-12 ప్రాన్స్ ఇచ్చేసి అయిపోతుంది. మనం మంచిగా ఈ విధంగా బఫెట్ ఫుడ్ తినాలి రావాలంటే రెస్టారెంట్లో ఒక 6,000-7,000 పెట్టేసి రావాలి. బట్ అక్కడితో పోలిస్తే ఇక్కడ బెటర్ అనిపించింది. ఫైనల్గా స్వీట్స్ అయితే తీసేసుకున్నాము. ఫైనల్గా మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఐస్ క్రీమ్, పాన్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. దాంతోపాటు రసగుల్లా కూడా చాలా బాగుంది. మేము ఎప్పుడు బార్బిక్యూకి వెళ్ళినా కానీ ఒక 2-3 cups అయితే రసగుల్లా లాగిచ్చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.